నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో కిష్టమ్మ ఎన్క్లేవ్ లో రిహాబీ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి అదుపులోకి తీసుకొచ్చారు. ఇక మంటలను ఆర్పడం వల్ల రిహాబీ సెంటర్ లో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ కు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల క్లబ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రథమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకుని మొదటి సమావేశం మంచిర్యాల జిల్లాలో నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేసి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ పకడ్బందీగా అమలు చేయడం లేదని ఆయన అన్నారు. రిటైర్డ్ అయిన ఆఫీసర్లకు బేసిక్ డిఏ ఐఆర్ స్పెషల్ అలవెన్స్ కింద నిధులు పెంచాలని ఆయన అన్నారు. మార్చి 2024 నుండి రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్లకు జీపీఎఫ్ గ్రాట్యుటీ, ఈఎల్ఎం ట్యాక్స్మెంట్, గ్రాట్యుటీ కమిటేషన్ కు సంబంధించిన అమౌంట్ రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. త్వరలోనే ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. తెలంగాణ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది ఇటీవల 2 నెలలుగా మేము కొత్తగా స్టేట్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లాలో కూడా కార్యవర్గాన్ని ఏర్పరచాలనే దృఢ సంకల్పంతో ఈరోజు మంచిర్యాల సమావేశం ప్రప్రథమంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మేజర్గా ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటంటే, రిటైర్డ్గా అయినటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్లో ఉండేటటువంటి ఏదైతే ఉందో ఆ స్కీమ్ని ప్రాపర్గా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఎక్కడ సరైనటువంటి వసతులు లేకపోవడం వల్ల కరెక్ట్ అయినటువంటి ఇంత సర్వీస్ చేసినటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ లేకపోతే చాలా అసంతృప్తిగా ఉన్నారు. దాన్ని చాలా ప్రాపర్గా నడిపించాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంప్లాయ్మెంట్కి వచ్చేసేటువంటి హెల్త్ సంబంధించి ఓన్లీ 600 రూపీస్ అలవెన్స్ ఇస్తూ ఉంటారు. బేసిక్ ప్లస్ డిఏ, ఐఆర్ ఇవి నెక్స్ట్ వచ్చే స్పెషల్ అలవెన్స్ కింద ఓన్లీ 600 రూపీస్ ఇస్తారు. దాన్ని మనం 1000 రూపీస్కి పెంచాలని చెప్పిన కూడా గవర్నమెంట్ మేము డిమాండ్ చేశాం. అది కూడా సెంట్రల్కి మన ముఖ్యమంత్రి గారి బేసిక్ కూడా ఆల్రెడీ మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. చేసుకుని మాకున్నటువంటి డిమాండ్స్ మీద ఇన్ సర్వీస్ నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్చి 24 నుంచి రిటైర్ అయ్యి ఇప్పుడు కూడా చాలామందికి జీపీఎఫ్ కానీ, ఈఎల్ ఎన్కాష్మెంట్ కానీ, గ్రాడ్యుటీ కానీ, లెస్ కమ్యూటేషన్ ఈ 4 బేసిక్గా ఉండేటటువంటి ఈ అమౌంట్లు ఎవరికి రాకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. దాన్ని చాలా సీరియస్గా మేమందరం సమైక్యంగా తెలిసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాం. మంత్రులను కలవడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాకున్న సమస్యల మీద అవన్నిటి కూడా సానుకూలమైన వాతావరణంలో మేమన్నీ సాధించుకుంటామనే నమ్మకం అయితే ఉంది. లోకల్గా ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు వారి సహకారం తీసుకుని అతి త్వరలో సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఈ పోలీస్ రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ సమస్యలన్నీ కూడా తీసుకెళ్లి సానుకూలంగా వీలైనంత తక్కువ సమయంలో ఇవన్నీ సాధించుకుంటామనే నమ్మకం అయితే ఉంది. భార్యాభర్తలు హలావత్ రత్నకుమార్, పార్వతీల ఆత్మహత్య కేసు విచారణ చేపట్టారు జూలూరుపాడు పోలీసులు. ఇక విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఉద్యోగం ఇప్పిస్తానని కరీంనగర్కు చెందిన వ్యక్తి 16 లక్షలు తీసుకుని మోసం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండాకు చెందిన యువ జంట రత్నకుమార్, పార్వతీలు.
ఇక గత నెల పురుగు మందు తాగి మృతి చెందారు. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన జూలూరుపాడు పోలీసులు పెద్దపల్లి జిల్లాకు చెందిన స్వాతి, జూలూరుపాడు మండలం మార్చినపేట తండాకు చెందిన వీరభద్రాన్ని విచారించడంతో స్వాతి 8 లక్షలు తిరిగి ఇచ్చేందుకు వారం రోజులు గడువు కోరి వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు వీరభద్రాన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో స్వాతిని పదునైన కత్తితో హత్య చేసి తన సొంత పొలంలో పాతిపెట్టినట్లు పోలీసులు ఎదుట అంగీకరించడంతో సంఘటన స్థలానికి రెవెన్యూ అధికారులు పోలీసులు చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. కెమెరామెన్ ఇంకొకటి ఓకే బాడీని బోర్లో పడుకోబెట్టి చెప్పండి. ఇంకేమైనా మనం చూసేది శోభన్ మచ్చలు కనపడవు సార్. అది అల్వాల్ రామ్నగర్ శ్రీ సాయి సన్మార్గ సాయిబాబా దేవాలయంలో కార్తీక గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వేణుగోపాల్, లక్ష్మీ ప్రేమ్ కుమార్ పంతులు, శ్రీధర్ శర్మ, సందీప్ శర్మ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈరోజు మరి కార్తీక మాసం సందర్భంగా మన బాబాగుడిలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి రేపటి కార్యక్రమం ఈరోజు ఎందుకు చేసుకుంటామంటే రేపు అధిక సంఖ్యలో భక్తులంతా పాల్గొని మరి ఒక్క పొద్దుతో ఉంటారు వాళ్ళు, ఉపవాసంతో ఉంటారు వాళ్ళు, అది వాళ్ళు భోజనం చేయాలని ఈరోజు అక్కగారు డిసైడ్ చేశారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించే పాటు హైలాండ్ హాస్పిటల్, ఐ హాస్పిటల్ వాళ్ళు ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ఆర్గనైజ్ చేస్తారు. మరి వాళ్ళు ఒక విషయం చెప్పడం జరిగింది, ఇది ఫ్రీ అనా అందరికీ బీద వ్యక్తులకు ఫ్రీగా ట్రీట్మెంట్ కానివ్వండి, స్పెక్స్ కానివ్వండి మేము కొద్ది పైసలు ప్రొవైడ్ చేస్తాము, మీరు సహకరిస్తే మేము వీళ్ళకంత హెల్ప్ చేస్తామని చెప్పారు. మరి అదే విషయం శాంతి గారు ఎన్ని చెప్పారు, అన్న సార్ మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు, నేను తప్పనిసరిగా నేను వచ్చి మీటింగ్కి ఇనాగ్రేషన్ నేను వస్తాను చెప్పారు. ఇంతకుముందు మేడం గారు వేరే ఇనాగ్రేషన్లో బిజీ అయిపోయారు, మరి ఇప్పుడే రావడం జరిగింది. ఇనాగ్రేషన్ పూర్తి చేసుకొని మరి వెళ్తున్నారు. వాళ్ళకి ఎల్లప్పుడూ బాబాగుడి తరఫు నుంచి, నాట్ ఓన్లీ బాబాగుడి తరఫు నుంచి బాబా డివోటీస్ ప్రతి ఒక్కరు కూడా శాంతికి ఎల్లప్పుడూ సహాయపడుతూ ఉంటామని మేము అందరూ సమర్పించాము. బొంతపల్లి వీరభద్రనగర్ కాలనీలో తల్లి కొడుకును నడి రోడ్డుపై కత్తితో పొడిచాడు నాగరాజు అనే వ్యక్తి. ఇతను బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. మృతులు తల్లి సరోజాదేవి, కొడుకు అనిల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. ఇక పాత గొడవలే కారణమై ఉంటాయని ఈ హత్యలకు కారణమంటున్నారు స్థానికులు. తన 2 సంవత్సరాల కొడుకు చావుకి కారకులు వీరేనని కక్ష పెంచుకొని హత్య చేశాడు నాగరాజు. సమాచారం అందుకున్న పోలీసులు హంతకుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. उनको भी मार देंगे।
అన్న ఎందుకు చంపేసినవే ఇప్పుడు ఎన్ని రోజుల కింద చుట్టాలు ఏమన్నా మా ఇంట్లోకి వచ్చి చుట్టాలు ఏమన్నా మా ఇంట్లోకి వచ్చి మా పక్కన ఉంటారు పక్క ఇంటికి వచ్చారా मंदिर तो मंदिर से घूम के गाली जरा अच्छा जो पुलिस स्टेशन में बोले थे कि जाके पुलिस स्टेशन में बोल के आएंगे ऐसा ही बोले थे कुछ बात हुआ तो आके बोलना वही बोलने जा रहे थे यहाँ पर देखो आके चाकू मार दिया हमको भी हाथ में मार दिया क्यों ऐसी घर का झगड़ा क्या घर का झगड़ा हुआ घर का नहीं तो गाली दे रहे थे हम लोग भी गाली दिए हम जेंट्स लोग गाली दे रहे लेडीज गाली दे रहे थे हम लोग ये लोग को बुला के पुलिस स्टेशन में जाके ऐसा ही को बोलेंगे बोल के बोला बस उतना ही బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నిజాంపేట్ శ్రీ చైతన్య బాయ్స్ ఎలైట్ క్యాంపస్ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి జశ్వంత్ గౌడ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన జశ్వంత్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో మీ బాబు ఉరివేసుకున్నారని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. శ్రీ చైతన్య బాయ్స్ ఎలైట్ క్యాంపస్ యాజమాన్యం ఇక ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి జశ్వంత్ గౌడ్ ను దగ్గరలోని నిజాంపేట్ హోలిస్టిక్ ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకెళ్లగా అప్పటికే అతను చనిపోయినట్లు హోలిస్టిక్ వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక దీంతో కాలేజీ ముందు విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. చెప్పి వాళ్ళ పేరెంట్స్ కి ఇప్పటివరకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. వాళ్ళ పేరెంట్స్ కి వేరే వాళ్ళు ఇవ్వడం వల్ల పేరెంట్స్ రావడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. యాజమాన్యం కనీసం లక్షల ఫీజులు దోచుకొని వార్డెన్ని పెట్టలేకపోవడం కాలేజ్ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యార్థి చనిపోయిండు. వాళ్ళందరూ కాలేజ్ వాళ్ళు ఏమని చెప్తారంటే స్టూడెంట్ ఒక లెటర్ రాసిండు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల చనిపోయిన చెప్తారు. కాదు, కాలేజ్ ఏం చేసిందంటే పేరెంట్స్ కి ఫీజు గురించి ఒత్తిడి చేయడం వల్ల పేరెంట్స్ ఫీజు కట్టకపోవడం వల్ల కాలేజ్లో వార్డెన్ లేకపోవడం వల్ల ఈరోజు విద్యార్థి చనిపోయిండు. స్టూడెంట్ చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు క్లాస్ రూమ్ లో ఇంకా క్లాస్ రూమ్స్ నడిపిస్తారు. ఇప్పటి వరకు స్టూడెంట్ ఫోటో పెట్టి నివాళులు కూడా అర్పించలేదు. ఎందుకు శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థులు తరచుగా విద్యార్థులు చనిపోతున్నారు. డిఐఓ వెంటనే ఈ క్యాంపస్ లో ఏం జరిగిందో వెంటనే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి ఎవరెవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ యొక్క శ్రీ చైతన్య క్యాంపస్ ప్రతి ఒక్క దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇలాంటివి ఇంకోసారి జరగకుండా ఈ కారణానికి ఎవరైతే బలి ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఈ క్యాంపస్ కూడా సీజ్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. మనకి సిగ్గులేని చైతన్య కాలేజ్ కార్పొరేట్ కాలేజీలో మరో విద్యార్థిని బలి తీసుకున్నారు. కరెక్ట్గా దసరా నుంచి మొదలెడితే నెల రోజుల వ్యవధిలో వరుసగా 4 దుర్ఘటనలు జరిగినాయి. 4 విద్యార్థుల్ని పొట్టన పెట్టుకున్నా కూడా నిర్లక్ష్యంగా విద్యాశాఖ ఏం చేస్తుందని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ రోజు రాష్ట్రానికి చూస్తే ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం ఎంతో సిగ్గుచేటు. ఈ రోజు ఎక్కడో కూర్చున్న ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన ఏం చేస్తుడు, ఎక్కడున్నాడు, అసలు ఇంటర్మీడియట్ విద్యాధికారులు ఉన్నారా లేదా మొత్తం కార్పొరేట్ సంస్థలకే మీ ప్రభుత్వం అమ్ముడు పోయిందా? ఈ రోజు చూసుకుంటే లోపల విద్యార్థి సూసైడ్ నోట్ రాసిందని చెప్పి మీరు అందరు చెప్తున్నారు. కానీ సూసైడ్ నోట్ రాయడానికి కారణం ఏంది? రాత్రి నిర్లక్ష్యంగా మీరు వ్యవహరించడమే కదా. ఒక వార్డెన్ కనుక మీ కాలేజీలో కనుక మీరుండి 24 గంటలు పర్యవేక్షణ చేయాలని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలు ఉన్నా కూడా 24 గంటలు వాళ్ళని కాపలా కాయకుండా వాళ్ళని చూసుకోకుండా ఓన్లీ ఫీజుల కోసం మాత్రమే చదువు కోసం మాత్రమే అన్నట్టు లోపల కూర్చోబెట్టడం వల్లే ఈ రోజు ఈ హత్య జరిగింది తప్ప ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఇది ఆత్మహత్య కాదు, చైతన్య కాలేజ్ చేసిన హత్యనే. ఇంకోటి ఏంటంటే మాదాపూర్ లో మొన్న జరిగిన ఇష్యూలు ఏవైతే ఫుడ్ పాయిజన్ ఉన్నాయో అందులో ఉన్న ఏదైతే బ్రోకర్ శివప్రసాద్ ఉన్నాడో వాడు ఈ రోజు ఎడవండుకుండు. ఈ రోజు ఇక్కడ ఉన్న ఏజెంట్లు విద్యార్థులకు న్యాయం చేయడానికో లేదంటే విద్యార్థులకు చదువులు చెప్పడానికో ఎక్కడో వేరే కాలేజీలో చనిపోతే ఆ కాలేజీలో చనిపోయారు అని చెప్పి ఈ కాలేజీ వాళ్ళు, ఈ కాలేజీలో చనిపోతే ఆ కాలేజీ వాళ్ళు చనిపోయారు అని చెప్పి ఆ కాలేజీ వాళ్ళు, వీళ్ళు ఒకరి మీద ఒకరు నిందలేసుకొని విద్యార్థుల శవాల మీద పేలాలు ఏరుకునే స్థాయికి ఈరోజు దిగజారు. కాబట్టి వెంటనే డిఐఓ మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కిషన్ గారు ఎక్కడైతే ఉన్నారో వెంటనే వచ్చి క్యాంపస్ ని సీజ్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నవ తెలంగాణ విద్యాశక్తి నుంచి మేము డిమాండ్ చేస్తాం. నా పేరు అశ్వంత్ కుమార్, నేను టీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విద్యార్థి నాయకుడిని. 15-20 రోజుల నుంచి ఈ నెల 15-20 రోజుల నుంచి ఇది 4వ ఘటన కంటిన్యూగా ఈ కార్పొరేట్ సంస్థలో 4వ ఘటన. పిల్లవాడు జశ్వంత్ అనే పిల్లవాడు నిన్న రాత్రి 5 గంటల సమయంలో చనిపోయాడని వాళ్ళు చెప్తారు. 5 గంటల సమయంలో చనిపోయాడంటే ఉరేసుకోవడానికి ఒక 5 నిమిషాలు పడుతుందా, 2 నిమిషాలు పడుతుంది, మినిమం ఒక అర్ధ గంట పడుతుంది. గంట సేపు వార్డెన్లు వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల జరిగిన నిర్లక్ష్యమే అది. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు సూసైడ్ నోట్ దాని హ్యాండ్ రైటింగ్ ఎవరిదో ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. వీళ్ళు ఏమంటారు, ఆయననే రాసిండు, ఆయననే పెట్టిండు. అది మీరెందుకు దాన్ని చూపిస్తారు? వాళ్ళ పాకెట్లను పోలీసులకు దొరకాలి. అది నీకెందుకు దొరికింది? పిల్లవాడు చనిపోయిన 5 నిమిషాలకే ఆ బాక్సులు వాళ్ళ పెట్టెలు అన్నీ సదరాలి. పోలీసులకు ఫోన్ చేయాలి, పోలీసులు వచ్చి ఈ కాలేజీకి తొత్తులుగా పనిచేయాలి. లా అండ్ ఆర్డరు వీళ్ళకి ఇప్పుడు ఎస్కాట్, ఇదే కార్పొరేట్ సంస్థకి ఎస్కాట్ ఇప్పుడు వాళ్ళని పెట్టుకొని నిర్లక్ష్యంగా ఇదే మొండి వైఖరి అంతా.
మళ్ళీ మా కాంగ్రెస్ గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రి అప్స్కామ్లో ఉన్నాడు. రోజు ఒక పోలీస్ స్టేషన్లో ఒక మెమరాండం ఇచ్చి వస్తున్నాం, సార్ మిస్సింగ్, విద్యాశాఖ మంత్రి మిస్సింగ్. 15 రోజులు 20 రోజులలో ఒక విద్యాశాఖ మంత్రిని ఆ శాఖకి అలర్ట్ చేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తాం. ఫోన్లో తీసుకోవచ్చు. అబ్బాయి చనిపోయిన ఫోటోస్ పొద్దున వచ్చినాయి. చనిపోయిన అబ్బాయి పేరు జశ్వంత్ గౌడ్, ఫస్ట్ ఇయర్ బైపీసీ స్టూడెంట్ చదువుతున్నాడు. సో ఎందుకు చనిపోయినా అంటే కేవలం పే చేయడం వల్ల. అబ్బాయి బెటర్ స్టూడెంటే కానీ ఇద్దరు స్టూడెంట్ నాకు పిల్లలు కాలేజ్ అన్నట్లు అవుతుంది. మాకు ఎగ్జామ్ పెడుతురు, సార్ వాళ్ళు వచ్చి చెప్తాను తెలుసా, చదివితే చనిపోయి కామన్, ఇలాంటివన్నీ కామన్ ఏం కాదు, చచ్చిపోయింది మీరు వెళ్ళి చదువుకోండి, మీ కెరియర్ చూసుకోండి, అయితే ఉంటే ఇట్లాంటి కామను అని చెప్తే పిల్లలు ఏమంటారు, అన్న మాకు టిఫిన్ తినమంటారు, చదువుకోమంటారు, వాళ్ళు అవ్వట్లేదు, ఏడుస్తారు పిల్లలు. అయినా కూడా వీళ్ళు పోలీసు వాళ్ళకి మాట్లాడుకుని పొద్దులు వచ్చి లంచాలు తీసుకుని అందరికి ఇచ్చుకొని క్యాంపస్ నడిపించుకుంటున్నారు. ఒక స్టూడెంట్ చచ్చిపోతే ఇదే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ ఇంట్లో చచ్చిపోతే, ఒక శ్రీ చైతన్య రవికుమార్ ఇంట్లో చచ్చిపోతే ఎట్లా ఉంటాడు ఆయన, ఉంటాడు కదా. సో దీనికి న్యాయం జరిగేదాకా మేమందరం పోరాడతామని చెప్పి డిమాండ్ చేస్తాం. అల్వాల్ సుభాష్ నగర్ జిల్లా పరిషత్ స్కూల్ పరిసరాల ప్రాంతాలు అధ్వానంగా మారాయి. ఎన్నిసార్లు విన్నవించుకున్నా జీహెచ్ఎంసీ అధికారులు గాని కార్పొరేటర్ గాని పట్టించుకున్న పాపాన పోలేదని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏదైనా కార్యక్రమానికి కావాలంటే మా విద్యార్థులు టీచర్లు కావాలి, కానీ స్కూల్ పరిసర ప్రాంతాలు శుభ్రం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదని టీచర్లు విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. ఇకనైనా మా వంతు దయతలిచి పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలని కోరుకుంటున్నారు. రమణ ఫీల్డ్ కనబడతలేదు ఎక్కువ. ఈ లైట్ కోసం కదా ఆ వైర్ కేబుల్ అట్లనే ఊసిపోయి ఉన్నది. హలో పిల్లలే. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్టై నిన్న చెర్లపల్లి జైల్లో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చెర్లపల్లి జైలుకు చేరుకుని ములాఖాత్ అయ్యారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు, బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్తిక్ రెడ్డి, నందికంటి శ్రీధర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మా గిరిజన సోదర సోదరీమణులు మా భూములు మాకు కావాలి, ఫార్మాసిటీకి మేము భూములు ఇవ్వము అని చెప్పి నీ నియోజకవర్గ గిరిజనులు రోడ్ల మీదకి వచ్చి పోరాడితే దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. అంటే ప్రతిపక్షం ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత ఏంటి? ఏ వర్గాలకైతే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదో, ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నాయో ఆ వర్గాలకు అండదండగా ఉండాలని, ప్రజల గొంతుకై పనిచేయాలని ప్రజలు మాకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు. ప్రతిపక్షంగా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే వారికి సంఘీభావం ప్రకటించడం మా బాధ్యత. ప్రతిపక్షంగా రైతులకు మద్దతు ధర రాకపోతే పోరాడడం మా బాధ్యత. ప్రతిపక్షంగా నిరుద్యోగ యువకులకు అన్యాయం జరిగితే పోరాడడం మా బాధ్యత. మరి నువ్వు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసి వాళ్ళ భూములు గుంజుకుంటే వాళ్ళు రోడ్ల మీదకి వస్తే నైతిక మద్దతు ఇవ్వడం మా బాధ్యత. పోలీసులు రోడ్ల మీదకి వస్తే పోలీసుల హక్కులు కాపాడడం కోసం కూడా వారి పక్షాన నిలబడడం ప్రతిపక్షంగా మా బాధ్యత. లేకపోతే ఏం చేయాలి? నువ్వు చేసే తప్పులకు, నువ్వు చేసేటువంటి నేరాలకు, నువ్వు చేసేటువంటి అక్రమాలకు మేము చిరుతలు వాయిస్తూ నీకు చెక్క భజన చేయాలనా? చిరుతలు వాయిస్తూ నువ్వు చేసే తప్పులకు మేము భజన చేయాలనా? నీ తప్పులను ఎత్తి చూపడమే మా బాధ్యత. నువ్వు చేసే అన్యాయాలను, అక్రమాలను ఎదిరించడమే మా బాధ్యత. పీడిత ప్రజలకు, పీడిత వర్గాలకు అండదండగా నిలబడడమే ప్రతిపక్షంగా మా బాధ్యత. నువ్వు అనుకుంటున్నావేమో బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టాని, మమ్మల్ని అక్రమంగా ఇరికించాలనుకుంటున్నావు. పెడితే పెట్టు. మాకు ఉద్యమాలు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళం, తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు పోయి వచ్చిన వాళ్ళం. కానీ మా బాధల్లా నీకేదన్నా బీఆర్ఎస్ మీద కోపం ఉంటే నన్నో, కేటీఆర్నో, మా లక్ష్మారెడ్డినో, మా పల్లా రాజేశ్వరరెడ్డిని జైల్లో వేయండి, మేము పోతాం. కానీ అమాయకులైన గిరిజన రైతులను ఎందుకు జైల్లో వేసినామని మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఆ గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమడిగిండు గిరిజన రైతులు? వాళ్ళు మా భూమి మాకు కావాలని మాట్లాడిండ్రు. దానికి నువ్వు కేసులు పెట్టవా? ఇది ఎక్కడి న్యాయమో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అన్యాయాలను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, మమ్మల్ని ఎన్ని రకాలుగా వేధించినా బీఆర్ఎస్ పార్టీ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటది, నీ వెంట పడుతూనే ఉంటది, పేదల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటదని చెప్పి కూడా హెచ్చరిస్తావు. 9 నెలల గర్భిణీ స్త్రీ మీద
ఛాతి మీద కానిస్టేబుల్ తొక్కుతూ ఇంట్లో ఉండే మగవాళ్ళను కొడుతూ వాళ్ళని తేవడమే ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నా. ఏంది నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు చేసే నీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి నువ్వు చేసే సేవ ఇదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు నీ కొడంగల్ నుంచే ప్రారంభమైంది. నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసి మా నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టావు కావచ్చు, మా కేటీఆర్ మీద కుట్రలు చేస్తావు కావచ్చు, కానీ తిరుగుబాటు ఆగదు. నిన్ను ప్రజలు గద్దెదించేదాకా కూడా వదిలిపెట్టరు అని హెచ్చరిస్తా ఉన్నా. అయినా దేనికోసమే ఫార్మాసిటీ? ఆల్రెడీ గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు 14,000 ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించినాం. ఆడబెట్టు ఫార్మాసిటీ, ఆడ ఫార్మాసిటీ పెట్టగా నేను ఎవరొద్దంటున్నారు? 14,000 ఎకరాల భూమి ఉంది కదా అంటే అక్కడనేమో ఈయన 4th సిటీ కడతారట, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట, తన అనుయాయులకు తన కంపెనీలకు భూములు కేటాయించి భూములు కొల్లగొట్టాలని కుట్ర చేస్తా ఉన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద శ్రీ 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 కౌండిన్య మహర్షి జయంతి జాతీయ వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జయ గౌడ్, ఉద్యమం జాతీయ అధ్యక్షుడు వట్టికోటి రామారావు గౌడ్ హాజరై కౌండిన్య మహర్షి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎక్కడైనా సరే కౌండిన్య మహర్షి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కౌండిన్య మహర్షి జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఉన్నతమైన గౌడ జాతిని రాజకీయాల లబ్ధి కోసం హీనంగా చూపించారని మండిపడ్డారు. మంచి ఫోటో క్యాలెండర్ రేపించి పెడతాను. వృక్ష జాతిని కాపాడుతూ ప్రజల్ని సుఖశాంతులతో వర్ధిల్లేలా నిత్యం కాపాడుతున్నటువంటి పురాతనంలో ఉన్నటువంటి సంస్కృతిని మళ్ళా పునరావృతం చేసి మళ్ళీ వెలుగులోకి తీసుకురావాలనేటువంటిది మా ఉద్దేశం. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వేలాది మందితో ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసి ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ముగింపు చేసినందుకు వారికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పెద్దలకందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించు. వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున ఘనంగా చేసి మరి అధికారికంగా జరిపేటట్టు కూడా ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. కిడ్నీల వాపుతో బాధపడుతున్న 7 ఏళ్ల వయసున్న బాలుడికి నగరంలోని ప్రీతి ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్స చేశారు. ప్రీతి యూరాలజీ కిడ్నీ ఆసుపత్రికి చెందిన చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి చంద్రమోహన్ తాజ్ డెక్కన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ కుమారుడికి పుట్టుకతోనే 2 కిడ్నీల్లో వాపు సమస్య ఏర్పడింది. చికిత్స చేయకపోతే మూత్రపిండాల పనితీరు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన SSI మంత్ర అనే రోబోటిక్ పైలోఫాస్టీ సిస్టమ్ తో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. రోబోటిక్ సర్జరీలో వైద్యులు ఒక కన్సోల్ వద్ద ఉండి లోపలి దృశ్యాలను మరింత పెద్దగా చూస్తూ అత్యంత ఖచ్చితత్వం, యాంత్రిక చేతులతో కేవలం 4 రంధ్రాలు చేసి చికిత్స నిర్వహించారు. ఒక్కో కిడ్నీకి 38 నిమిషాల సమయం పట్టింది. దీనివల్ల ఎనస్థీషియా ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం తప్పింది. రోగిని 24 గంటల్లోనే డిశ్చార్జ్ చేశారు. బాధిత కుటుంబానికి ఖర్చు కూడా గణనీయంగా తగ్గింది. 7 ఏళ్ల వయసున్న బాబుకు ఇండియన్ రోబోటిక్ శస్త్రచికిత్స చేయడం చాలా సంక్లిప్తంగా మారిందనే విషయమని డాక్టర్ చంద్రమోహన్ తెలిపారు. ఇది 4th ప్రెస్ మీట్ మనకు ప్రీతి కిడ్నీ హాస్పిటల్ నుంచి 3 బ్రాంచెస్ KPHB, కొండాపూర్, BHCL. ఇప్పుడు పేషెంట్ వాళ్ళ ఫాదర్, పేషెంట్ పేరేం పేరున గోవింద్, పేషెంట్ వాళ్ళ ఫాదర్ పేషెంట్ పేరు భరత్. అయినా మనం పేరు చెప్పకూడదు. ఏజ్ ఇప్పుడు 1 year దగ్గర 1 year కూడా కాలేదు. నువ్వు మాట్లాడు గోవింద్. అమౌంట్ కూడా లేకుండా సార్ మంచిగా సర్జరీ చేశారు. మా బేబీ కూడా పర్వాలేదు లేకుండా వారంలో మంచిగా బేబీ ఆడుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ నా పేరు కుమ్మా. చెప్పనా క్విక్ ఇంగ్లీష్ లో చెప్పండి. ఒక ఇంత ఎలాబొరేటివ్ కాకుండా బ్రీఫ్ గా చెప్పేస్తాను. మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, హైదరాబాద్. We are group of hospitals at Kondapur, BHCL and KPHB. We have treated one baby. ఒక సంవత్సరం ఉన్న బేబీని పుట్టుకతోనే కిడ్నీలో వాపు వచ్చింది. దాన్ని PUJ అబ్స్ట్రక్షన్ అంటారు. ఈ బేబీకి అన్ఫార్చునేట్గా 2 కిడ్నీల్లో వాపు ఉంది కాబట్టి కిడ్నీ పనితీరు తగ్గింది కాబట్టి మన దగ్గరికి 1 year లోపలే వచ్చారు ప్రీతి కిడ్నీ హాస్పిటల్కు. అప్పుడు బేబీకి ఒకవైపు సర్జరీ చేద్దామనుకున్నాము. దీనికి రోబోట్ వాడాము. ఈ రోబోట్ పేరు SSI మంత్ర. ఇది ఇండియాలో తయారు చేయబడింది.
దీన్ని చేసింది సుధీర్ శ్రీవాత్సవ గారు. ఈ రోబోట్తో సర్జరీ చేసినప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బేబీకి అబ్డామిన్లో 4 కీ హోల్స్ వేసి రోబోటిక్ చేతులను దాంట్లో లోపలికి పంపించి ఒకవైపు సర్జరీ చేశాము. ఒకవైపు చాలా బాగా అయిపోయి 45 నిమిషాల్లో అయిపోయినందుకు అనస్థీషియా డాక్టర్ ఇంకోవైపు కూడా చేసుకోవచ్చు అంటే అదే కీ హోల్స్తో అదే రోబోట్ను ఇంకోవైపు పెట్టి మళ్ళీ రోబోటిక్ సర్జరీని కుడివైపు కూడా చేసేసాము. ఈ 2 వైపులా సక్సెస్ అయ్యి బేబీ సాయంత్రం కల్లా నీళ్లు తాగడము, రాత్రి కల్లా మోషన్ పోవడము, మరుసటి రోజు పొద్దున పాలు తాగడము, మరుసటి రోజు సాయంత్రం కల్లా డిశ్చార్జ్ చేయడం జరిగింది. అంటే ఒక్క రోజులోనే ఇంత మేజర్ సర్జరీ 2 కిడ్నీలకు ఆపరేషన్ చేసి రోబోటిక్ ద్వారా చేయడం వలన బేబీకి చాలా బెనిఫిట్ అవుతుంది. అట్లే కాకుండా బేబీకి రెండోసారి సర్జరీ వచ్చినప్పుడు అంత ఖర్చు అవ్వదు, రెండోసారి సర్జరీ అవసరం ఉండదు, రెండోసారి అనస్థీషియా కూడా అంత అవసరం ఉండదు, మందులు కూడా అవసరం ఉండదు. ఇది చాలా అడ్వాంటేజ్. ఇలాంటి సర్జరీస్ అమెరికన్ రోబోట్స్తో చేస్తే 5 లక్షల వరకు అట్లా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇండియన్ రోబోట్తో చేస్తే 1.5 లక్ష 2 లక్షల్లోనే చేయొచ్చు. అంటే 2.5 టైమ్స్ తక్కువ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి రోబోటిక్ పరికరాలు ఇండియాలో ఇప్పుడే స్టార్ట్ అయినాయి. హైదరాబాద్లో ప్రీతి కిడ్నీ హాస్పిటల్లో ఇండియన్ రోబో ఎస్ఎస్ఐ మంత్ర ప్రైవేట్ హాస్పిటల్లో ఫస్ట్ మనమే 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాము. దాని నుంచి ఇప్పుడు 100 సర్జరీలు చేశాము. ఏ పేషెంట్కు ప్రాబ్లం కాలేదు. దాన్ని మనం పబ్లిష్ కూడా చేస్తున్నాము. ఇది కడుపులో ఉన్న ఏ సర్జరీకైనా ఉపయోగపడుతుంది. ఇలాంటి రోబోటిక్ ప్రక్రియ ద్వారా ఫ్యూచర్లో మిడిల్ క్లాస్కు కూడా ఈ సర్జరీ అందుబాటులో ఉంటుంది. 10 ఏళ్ల కిందట ఇది చాలా కాస్ట్లీ సర్జరీ. ఇప్పుడు నిదానంగా అన్ని ఇండియాలో 65 రోబోల ద్వారా దీన్ని చేస్తున్నారు. అంతేకాకుండా టెలి సర్జరీ అంటే ఈ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్లో కూడా సర్జరీ చేయొచ్చు. ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చే రోబోటిక్ టెక్నాలజీ ఫ్యూచర్లో ప్రాక్టికల్గా ఉంటాయి. అదే మేము ఇప్పుడు చేసి ఈ బేబీని ఇక్కడ ప్రెస్ మీట్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇది ఒక మిరాకిల్. ఇండియాలో ఎస్ఎస్ఐ మంత్ర రోబోతో చేసిన 1 ఇయర్ బేబీ ఇదే ఫస్ట్ టైము. వరల్డ్లో కూడా చాలా అరుదైన కేసులు ఉంటాయి, నెంబర్స్ 10 కంటే తక్కువ ఉంటాయి. అందువలన ఈ బేబీకి చాలా బెనిఫిట్ అయిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మా ప్రీతి కిడ్నీ హాస్పిటల్ టీము ప్లస్ పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కేటీఆర్ ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు అరెస్టు చేస్తారనే ప్రచారంతో కేటీఆర్ ఇంటి వద్దకు వస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. బంజారా హిల్స్ నందినగర్లోని నివాసానికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. జవహర్ నగర్ లో కొంతమంది దుండగులు వీధి కుక్కలపై పాశవికంగా దాడికి పాల్పడ్డారు. వీధి కుక్కలను, మూగజీవాలను విచక్షణ రహితంగా దాడికి పాల్పడకూడదని చట్టాలు ఉన్నప్పటికీ అల్లరి మూకలు వీధి కుక్కలపై పైశాచికంగా దాడికి పాల్పడ్డారు. కర్రలతో దాడి చేయడంతో 3 కుక్కలు ప్రాణాలు కోల్పోయాయి. శునకాలను చిత్రహింసలకు గురిచేసి ఆపై కర్రలతో వాటిపై దానికి పాల్పడ్డ వీడియోలు సీసీ కెమెరాలో నమోదు కాగా వైరల్ అవుతున్నాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు మూగజీవాలపై దాడికి పాల్పడ్డ దుండగులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మానవీయ విలువలు మర్చి శునకాలపై దాడి చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దుండగులు దాడి చేసిన శునకాల్లో ఒకటి కడుపుతో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. చెప్పే थोड़ा हाथ निकाल लेना। सेठ जी का मेरा सबका बिहार का है, मेरे सबको दिक्कत होने से क्या दिक्कत है, वही बोले चले बैग उठाओ चले दो। इवी बुलेटिन डिटेल्स।